లోపల ఎగిరేసి ఆయిల్ పట్టుకోండి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నది ఒక పిల్లి అయ్యప్ప మాల వేసేసింది. అది పిల్లి అయ్యప్ప మాల పిల్లి పోయి వేసి ఎలిగిలి కన్నీ చెప్పేసింది, నేను అయ్యప్ప మాల వేస్తున్నాను, మీరు కూడా వేయండి అన్నారు. మీరు కూడా మొత్తం అయ్యప్ప మాల వేసేసి పిల్లులు ఊరికి జయాలు కొట్టేసేసి మొత్తం వేసేసినారన్నమాట. ఒక తెగ ముందు పిల్లి పోతా ఉంటే వెనక ఎలికి మాలు వేసుకుని స్వామి అయ్యప్ప స్వామి పోయేటప్పుడు కూతుపోయింది. నేను చెత్తలో గుట్లు గుట్లు గుంటలో చెత్తలా, ఆ చెత్తల్లో ఈ పక్క ఒక 50 ఎలుకలు, ఈ పక్క 50 ఎలుకలు అన్ని మొత్తం కొలుకొని నిద్రపోతా ఉన్నాయి. పిల్లరాజు ఏం చేశాడు, మంచి ఏలకాడ మాల తీసాడు, పక్కన పెట్టి ఒక గుట్టే చదివేసాడు. ఒక్క గుట్టినే ఆడవరకు కత్తక్కని మింగేశాడు. అప్పటికి 50 ఎలుకలు ఆమె తెల్లా చేశారు. బయలుదేరంటే ఈ గుట్టాడికి గమనిస్తారు, ఈ గుట్ట పోతుంటారు కావాలి ముందర ముందర పోతా ఉంటారు. కానీ అవలే ఈ స్వామి మనం లేకొట్టేసాడు. నేనే పోతా ఉన్నారు, గుణపాడుకు వచ్చి అయినారు పాటికి ఇట్టు పోతుండ్రు అన్నమాట. ఇట్టు కాలిపోయిన చమరమంటే ఇట్టు తిరిగి పోతుండ్రు. ఆడు పోయేటప్పుడు గుణపాటికి వచ్చేటప్పటికి ఆడని చూడు ఒకటి ఏదో ముందు బస్ స్టాండ్ ఊరి పైన పెట్టుతుందనా గుణపాటి సంద ఒకటి ఆడు పోయేటప్పటికి ఈ పైరు కోసేటప్పటికి చెత్త పోగులు 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 ఉన్నారు. ఆ పోగులు పోయేసా ఒక్కొక్కటి 1500 ఒక్కొక్క రేతులు కూడా పిల్లరాజు కళ్ళు తీసుకొని ఒక గుట్టనే లేపేసాడు. ఆ వంతం లేపుకుంటే లేపుకుంటే చాలా లేపుకుంటే లేకే శమర మళ్ళీ కడిపోయేటప్పుడు ఎలికే మొత్తం ఎరగడము ఆ ఒంట్లు ఈడు ఏరుకొని వస్తున్నాడు. అవును